కేసీఆర్కి తెలంగాణ పదాన్ని తొలగించుకున్న దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్కి తెలంగాణ పైన మాట్లాడే అధికారం అర్హత కోల్పోయినారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షని అడ్డం పెట్టుకొని ఉద్యమంలో జోరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు దోచుకొని అంతిమంగా పార్టీ పేరును మార్చిన దుర్మార్గ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ విడదీయక ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ విడదీసినాక తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. ప్రతి పదంలో తెలంగాణను జోడిపించింది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని ఇచ్చింది, రాష్ట్ర పేరును కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. సో తెలంగాణ పదం వాడొద్దని చెప్పింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో నుంచి వచ్చిన చంద్రశేఖరరావు గారికి ఎలాంటి మానసిక లేక రాజ్యాంగం కూడా మాట్లాడే హక్కు లేదు అతనికి. ఇప్పటికన్నా నోరు మూసుకొని తన పార్టీ పేరు మార్చుకున్నావు కాబట్టి ఇక్కడ కూడా బిస్తర్ మార్చుకొని దుకాణం బంద్ చేసుకుంటే మంచిది. అలాగే గడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్లో సంవత్సరాల పాలన తెలంగాణ నాశనమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, మిగతా మంత్రులు నీకు సమాధానం ఇవ్వగలుగుతారు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది. నువ్వు ఎక్కడికన్నా చర్చకు వస్తే 15 నెలల పాలనలో 21,000 పైన రుణమాఫీలు, నువ్వు ప్రవేశపెట్టిన 10 పథకాలు కొనసాగిస్తూనే అదనంగా ఉచిత బస్సు ప్రయాణం, 50-60 ఇంచుమించు 60,000 ఉద్యోగాల కల్పన, గురుకుల హాస్టల్స్లలో కనీస మెస్ ఛార్జ్ పెంపడం, ఇంచుమించు 1,300 కోట్ల పైన సన్నబియ్యం పంపిణీ, ఇవన్నీ కూడా అదనంగా వస్తూనే ఉన్నాయి. ఇంకా మిగతా హామీలు అమలు అవుతుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తూ ఉంది. 200 యూనిట్ల వరకు నిరుపేదలకి ఉచిత కరెంట్ వస్తూ ఉన్నది. ఇవన్నీ పథకాలు అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో నువ్వు ఎక్కడ చర్చకు పెట్టుకో, మా ప్రభుత్వం జవాబిస్తుంది. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తుకుంటున్నారు, హక్కును చేర్చుకుంటున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అతనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.